చెప్పారు? నువ్వేగా చెప్పింది. ఏం చెప్పాను? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడంటే గూట్లో కూసుంటేనా, లేకపోతే నా తిండి ఎక్కడ దాచిపెట్టాడో నా తండ్రిని వెతికితేనా? మరి ఆ ముక్క మర్చిపోయారేమి? అర్థమైందా? అది పాయింట్. దేవుడు కూర్చోబెట్టి గూట్లో ఆహారం ఇవ్వట్లా. అవి విత్తవు, కోయవు, దాచిపెట్టుకోవడానికి వాటికి గరిసెలు లేవు, గాదెలు లేవు స్టాక్ చేసుకోవటానికి. కానీ ఒక పని చేస్తాయి, ప్రతిరోజు పొద్దున్నే లేచి కిలకిలా రావాలతో దేవుణ్ణి స్తుతిస్తాయి. వేకువనే పక్షులు లేచి దేవుని కీర్తించవా, వేకువనే పక్షులు లేచి దేవుని స్తుతించవా, సాయం సమయాన పిచ్చుకలు దేవుని కీర్తించవా. ఈ పాట ఒకటి ఉంది, మనస వీణను శృతి చేసి ఆ పాటలో ఉంటుంది ఇది, ఈ చరణం. పొద్దున్నే లేచి పక్షులు కిలకిలకిల రావాలతో దేవుని స్తుతించుకుంటాయంట. సాయంత్రం కడుపారా తిని అక్కడక్కడ తిరిగి కడుపారా తిని గూటికి చేరి నీ దయ తండ్రి ఈరోజు గడిపేశావు నీకు స్తోత్రం అని గూట్లో చేరతాయట. పక్షులు లేచి దేవుని స్తుతించి గూట్లో కూర్చోవు, నా తండ్రి ఎక్కడ దాచిపెట్టాడో నా కోసమని వెతకటం మొదలు పెడతాయి. అంటే అవి చేసే ప్రయత్నం అవి చేస్తాయి. అవి వెతుకుటం మొదలుపెట్టినప్పుడు దేవుడు వాటికి అంత ఆహారము, వాటి పిల్లలకి అంత ఆహారం దొరికేటట్టు చేస్తాడు. ఇది చాలా కీలకం. మానవుడా, నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు పడే ప్రయాస, నీ వంతు కష్టం నువ్వు చేయాలి. అయితే అచ్చంగా దేవుణ్ణి పక్కన పెట్టి చేస్తే కాదు, నువ్వు చేసే కష్టం నువ్వు చేస్తూ మళ్ళీ దేవుని వైపు చూడాలి. పొలం నాటావు, కష్టపడి వ్యవసాయం చేయడానికి వెళ్తున్నావు పొలంలోకి. ఒక పక్క వ్యవసాయానికి పోయినప్పుడు పొద్దున్నే ఆ పనిలో వంగేటప్పుడు ముందు మోకాళ్ళు వేయాలి. అక్కడ తండ్రి ఇది పండితేనే నా కడుపు నిండేది, నా ఇల్లు బాగుపడేది, ఇది పండకపోతే నా బ్రతుకు కష్టం తండ్రి, నా ఎందుకు కనికరపడని రోజు నువ్వు ఆ పొలంలో పనిచేసే ప్రతిసారి కూడా దేవుని పాదాలను ఆశ్రయించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కష్టం, నువ్వు పడాల్సిన ప్రయాస, పక్షులు కానీ వెతుక్కొని తిరిగి కష్టపడి ఎండా వాన అనకుండా మేత కోసం, దేవుడు దాచిన ఆహారం కోసం కష్టపడి వెతికినట్టు నీ వంతు కష్టం నువ్వు చేయాలి. తర్వాత నా తండ్రి నీకు ఎక్కడ దాచిపెట్టాడో అక్కడ నీకు అది అందేటట్టు చేస్తాడు ఆయన. చదివేవాడు కష్టపడి చదవాలి. నేనేం పట్టించుకోను, పుస్తకాలు చదవను, అడుగు పోతాను, ప్రార్థన చేస్తాను, రాస్తాను, ఫస్ట్ క్లాస్లో వస్తానంటే తమరి తలకాయ కూడా రావు. కష్టపడాలి, ఇష్టపడాలి, చదవాలి. నీ వంతు ప్రయాస నువ్వు పడి దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా నా వంతు కష్టం నేను చేశాను, నీ సహాయం నువ్వు చెయ్యి, నాకు జయమి అని నువ్వు చేయాలి. అంతేగాని కొంతమంది పెన్నులు తెస్తారు, సరిగా చదవరు, ఎగ్జామ్స్ దగ్గరికి రాగానే పెన్నులు తెస్తారు. నేను ఇక 2, 3 భాత్రి జాత్రి అంటే ఆ పెన్ను అదంతా అదే రాసుకొని ఫస్ట్ క్లాస్ వస్తారన్నమాట. ఏం తెలివి, ఏం తెలివి. పిల్లలు, చదువుకునే బిడ్డలారా, కష్టపడి చదవాలి, ప్రయాసపడాలి, ఇష్టపడి చదవాలి. కొంచెం ఇబ్బంది అయినా సరే ప్రయాసపడి స్టడీ చేయాలి. ఎందుకంటే నీ భవిష్యత్తుకు సంబంధించింది అది. నువ్వు సేవ చేయాలన్నా చదువు అవసరం, భూమి మీద జీవితాన్ని జీవించాలన్నా కూడా చదువు అవసరం. క్రైస్తవులు అంటే చదవని వాళ్ళు సోదరులాగా ఉండకూడదు. క్రైస్తవులు అంటే వాళ్ళు అన్నింటిలో ముందు ఉంటారా, ఫస్ట్ క్లాస్లో ఉంటారు అన్నట్టు ఉండాలి సాక్ష్యం. ఎక్కలోళ్ళు రా సోదరులు, వాళ్ళు ఎప్పుడు అల్లెలు అంటుంటారు, వాళ్ళు చదవరు సావరు అన్న దరిద్రం పేరు ఉండకూడదు. ఆల్రెడీ మీకు వినటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటే. క్రైస్తవ పిల్లలకి, దేవుని పిల్లలకి వినటం అనేది, చర్చిలో కూర్చొని దేవుని వాక్యాలు వింటారు, సండే స్కూల్లో పాఠాలు వింటారు. ఈ వినటం అలవాటు కాబట్టి క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు
సార్ చెప్పేటువంటి సబ్జెక్ట్ కూడా ఈజీగా గ్రహించడానికి నీకు సరుకు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నీకు ప్రాక్టీస్ ఉంది కనుక బాగా వినగలవు, ఆలోచించగలవు, వివేచించగలవు, సబ్జెక్ట్ని గ్రహించగలవు. అవసరమైతే పాస్టర్ గారు వాక్యం ముగించిన తర్వాత అన్న ఫలానా సంగతి నాకు అర్థం కాలేదని అడుగుతావు స్వతంత్రంగా. అలాగే నువ్వు సార్ని కలిసి లేదా ఆ టీచరో లేకపోతే ఆ సారో కలుసుకొని వాళ్ళతో ఫ్రీగా విషయాలు పంచుకోగలవు ఒక దేవుని బిడ్డగా. నేను చెప్తున్నాను, చదివినవాడు కష్టపడి వాడు చదవాలి. జాబ్ కోసం ప్రయత్నించేవాడు తన ప్రయత్నం తను చేయాలి. నేనే ప్రయత్నం చేయను అదే వచ్చిందని కూర్చోకూడదు. అది వాక్యం ఒప్పుకోదు. దేవుడు నీకు ఎక్కడ సిద్ధపరిచాడో, ఎంత శ్రేష్టమైనది సిద్ధపరిచాడో దానికోసం నీ వంతు నువ్వు వెతకాలి, ప్రయత్నం చేయాలి. అట్లాగా ఏ ఫీల్డ్కు చెందిన వాడైనా, శరీర సంబంధమైన జీవితానికి సంబంధించి చెబుతున్నా. నేను వ్యాపారానికి పోయేవాడిని, వ్యాపారం